మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కావాలి. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం అంటూ 82 ఏళ్ల వృద్ధుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేశారు. ఆయన బ్యాంకు ఖాతాల నుంచి ఏకంగా 72 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయారని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ దార కవిత వివరాల మేరకు బంజారాహిల్స్ కు చెందిన వృద్ధుడికి ఇటీవల గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకుని బాధితుడి వ్యక్తిగత వివరాలని కూడా చెప్పి నమ్మించాడు. మీరు ఆధార్ కార్డు దుర్వినియోగం చేశారు, మీపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి, రేపు మీ బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపచేస్తాం, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, మీరు తప్పకుండా వర్చువల్ గా హాజరు కావాలని బెదిరించాడు. మరుసటి రోజు వీడియో కాల్ చేసిన నేరగాళ్లు సినిమాల్లో లాగా సుప్రీంకోర్టు సెటప్ వేసి నకిలీ జడ్జితో ప్రశ్నలు అడిగించారు. బాధితుడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఈ నేపథ్యంలోనే అతని ఖాతాల్లోని డబ్బును తాము చెప్పిన ఆర్బీఐ ఖాతాల్లోకి పంపాలని చెప్పారు. ఏ తప్పు చేయలేదని తేలితే వెంటనే ఆయా ఖాతాలకు డబ్బులు తిరిగి బదిలీ చేస్తామన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. దీంతో బాధితుడు 10 రోజుల పాటు తన బ్యాంకు ఖాతాలోని 72 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే ఆ తర్వాత నుంచి వారి ఫోన్ నంబర్లు కలవకపోవడం, ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన నకిలీ డిజిటల్ అరెస్టు వార్త చూసి ఇదంతా మోసమని బాధితుడు తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.